పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బాల సదన్ నుంచి తప్పించుకున్న బాలికలను 12 గంటల్లో పోలీసులు గుర్తించారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్లో మీడియాతో మాట్లాడిన డీసీపీ బాల సదన్ నుంచి తెల్లవారుజామున 2 మైనర్ బాలికలు తప్పించుకుని పోయారని, బాల సదన్ సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనుమన్నారు. బాలికల కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను మొదలుపెట్టామన్నారు. తొలుత బాలికల బంధువుల ఇళ్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ సాంకేతిక ఆధారాలతో బాలికలను సుల్తానాబాద్ చౌరస్తా నుంచి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్కు, అక్కడి నుంచి రైల్లో భువనగిరి చేరుకున్నారని అన్నారు. అక్కడ నుండి బస్సులో నల్గొండ బస్టాండ్కు చేరుకున్నారని, వారిని గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. మన సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, మళ్ళీ వాళ్ళ టీం కంప్లీట్ టెక్నాలజీని ఉపయోగించి 12 గంటల్లో ట్రేస్ చేయడం జరిగింది. నల్గొండ నుంచి తీసుకురావడం మావాడు బాగా కష్టపడి, ఎందుకంటే మేము మీ సుల్తానాబాద్ హిస్టరీ, పాత హిస్టరీ ఉంది, ఏదేదో ఊహించుకొని మా వాళ్ళు బాగా గట్టి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మేము ఈ ఇన్సిడెంట్ తెలిసినప్పుడు గోదావరి ఫ్లడ్స్లో ఉంటుంది, దాన్ని తెలిసిన వెంబడే ఇక్కడ రావడం జరిగింది. బాగా టెన్షన్ ఫీల్ అయిన మా ఇద్దరు ఆఫీసర్లు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ బాగా గట్టి పట్టుదలతో, రియల్ చెప్పాలంటే నైట్లో కూడా వాళ్ళు పడుకోకుండానే బాగా